నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఒక రోజు నుంచి మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అరే కొంచెం ఇట్లా పార్టీ చేస్తున్నారా అని పిలిచారు. వెళ్ళాను. అయితే ఇక 2/3 డేర్ ఆడదాం అన్నారు వాళ్ళు. ఇక బాటిల్ తిరిగితే నా వైపు వచ్చి ఆగింది బాటిల్. అంతా సినిమా కల్చర్. ఇక వాళ్ళు 2 డేర్ అంటే ఇక ఎప్పుడు నేను డేరే చూసుకుంటా. మీ వైఫ్కి నా మొబైల్ నుంచి తీసి ఫోన్ చేయరా అన్నారు. ఓకే, వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తే మీ ఆవిడ ఎలా మాట్లాడుతుంది అన్నట్టు అన్నారు. చేసి నేనే అంటే వాయిస్ మార్చి మాట్లాడమన్నారు. ఒకసారి చూద్దామని హలో ఎవరు నన్ను గుర్తుపట్టావన్నా. సురేష అంది. కాదన్నా. తర్వాత రవి అంటే కాదన్న. భరత్ అనే పేరు ఒప్పుకుంటే నేను మర్చిపోయావంటే ఎలా మర్చిపోయేది, మర్చిపోయే విషయం జరిగిందా మన మధ్యలో అంతాను. ఏం జరిగింది? రవి అనే అతను నా లైఫ్ లోకి వచ్చాడు, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. తర్వాత ప్రశాంత్ అనేవాడు వచ్చాడు, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. ఆ విషయాల గురించి భరత్తో చెప్తుందా? భరత్ ఆడు భరత్తో గడగదో పూర్తిగా తెలియకుండా. నువ్వు ఒక్కడవే నాతో కొంచెం నిజాయితీగా ఉండవు, నువ్వు టెంప్ట్ అవ్వపోయినా నిన్ను టెంప్ట్ అయ్యేటట్టు నేను చేశాను అంది. మధ్యలో ఆ పకోడీ గడు ఎక్కడ ఉన్నాడని అడగలేదా? ఈ డేర్ అంతా తుస్సు అయింది అనమాట, ఇక్కడ పరువు పోయే. ఇక మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు. పక్కన మా ఫ్రెండ్స్ నవ్వుకున్నారని బాధపడవలో లేక తను ఇలా చేస్తుందని ఏమవ్వాలో తెలియదు. 3 పేర్లు ఇంట్రడ్యూస్ చేసింది, దానికి ముందు ఒక 2 పేర్లు, మొత్తం 5 పేర్లు చెప్పింది మీ ఆవిడ. కలవరించింది 5 పేర్లు. అవును సార్. తను ఇంకా ఏం మాట్లాడలా. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. తను ఏమన్నా చేసుకునేదని టెన్షన్తో నేను వెళ్ళి డోర్ తీసి చూసా. రైట్. ఒక స్టూల్ మేము కూర్చుంది. కూర్చొని ఇటు రా ఉంది. ఏం చేస్తావు ఇప్పుడు? ఇవన్నీ నిజాలని ప్రూవ్ చేస్తావా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఇవన్నీ అంటాను. ఇక వాళ్ళ పెద్దల్లో ఎన్ని పెట్టి ఎన్ని చేస్తే తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తను అంతకు ముందులో అలా చేస్తుందనే కట్టుగా ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండిద్దని నీకు ఇచ్చి పెళ్లి చేశారు. నాకు ఇచ్చి మ్యారేజ్. సరిపోయింది రా. ఏంటి ఇవన్నీ మధ్యలో? అంటే మధ్యలో ఏం కాదు మేడం, అవి మ్యారేజ్ కాకుండా ముందు. ఫస్ట్ ఆయన లవ్ చేశారు, ఆయన మోసం చేశారని ఇంకొకరు. అలా ఎంతమంది వచ్చారు సీక్వెన్స్ లో? 3 సార్. 3. నీకు ఇంకా పదిలంగా ఉన్నాయి, నిన్ను మర్చిపోలేకపోతున్నాను, చాలా రొమాంటిక్ గా మాట్లాడేవంట కదా. అతను ఆటోమేటిక్ గా కాల్ చేస్తాడికి ఏదోలాగా అనిపించి అలా మాట్లాడాను సార్. ఏం చెప్దామని వచ్చారు సార్ భరత్ గారు మీరు? అయితే ఆమె ఫిజికల్ గా నన్ను టెంప్ట్ చేసింది. ఆమె ఇద్దరితో మోసపోయిందని చెప్పి ఓదార్చాను. 6 నెలలు పడుతుందా ఒకరినొకరు ఓదార్చుకోవటానికి? ఏమ్మా నిజమేనా? అవును మేడం, నిజమే. ఏం కాన్ఫిడెన్స్ అమ్మా. అయితే 6 నెలలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమెకి, అబార్షన్ చేయించాను. ఏంటి 6 నెలలకు ఒకరిని ఓదారుస్తూ ఉంటావా? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మా భార్య ఉండగా నేను చేసుకుంటా. స్ట్రైట్ గా నువ్వు చాలా ఫ్రాంక్ గా స్ట్రైట్ గా కరెక్ట్ గా ముక్కు సూటుగా ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఏదో గేమ్ ఆడాడు, ఏదో సరదాగా పోతుంది, అట్లీస్ట్ నా వైఫ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది 10 మంది ఎదుర్కొంటా ప్రూవ్ చేసుకుని కాల్ ఎగరేసుకుంటూ బయటకు వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. తల దించుకుని బయటకు వచ్చాడు. పోను 1 పేరా 2 పేరా 4 పేర్లు ఎత్తామంట. రవియా, సురేష, మహేష, గడుగుడ్డ అని చెప్పి. మహిళా లోకం నిద్ర లేచింది అంటే ఈ రకంగా నిద్రలేస్తుందని ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎంత అధ్వాన్నమైన కేసుల నుంచి బరి తెగిచ్చేసి మాట్లాడే స్టేజ్కి ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు మహిళలు. బెదిరించి అంటగట్టుకుని కూర్చున్నావా? చంపేస్తావా ఏదో ఒక రోజు?
ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి మేడం ప్లీజ్. సార్ మేడం, సురేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటాం. షూర్. సురేష్ గారు రండి. నమస్తే. నా పేరు సురేష్ అండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. అయితే మా అమ్మ వాళ్ళు ఒక పెద్దలు చూసిన సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. పెళ్ళయి ఒక 3 ఏళ్ళ దాకా పిల్లల్ని వద్దనుకున్నాం. ఎప్పుడైంది మ్యారేజ్? నాకు ఒక 1 ఇయర్గా అయిందండి. లాస్ట్ ఇయర్ అయిందా? లాస్ట్ ఇయర్ అయింది. అయితే ఇక మేము సంతోషంగానే ఉంటున్నాను డైలీ. పిల్లలు వద్దనుకున్నారా? ఒక 3 ఏళ్ళ దాకా పిల్లలు వద్దనుకున్నాం. 3 years వరకు? 3 years. ఎందుకో కారణం? అంటే ఇప్పుడు కొంచెం సమస్యలు ఉన్నాయి, అన్ని సర్దుముద్దుకున్నాక స్టెబిలైజ్ అవ్వాలి, సమస్యలు క్లియర్ అనుకున్నాక అనుకున్నాం. సంతోషం, చెప్పండి. అయితే ఇక అలాగే కొంచెం సంతోషంగా ఉన్న టైంలో ఒక రోజు నుంచి మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అరే కొంచెం ఇట్లా పార్టీ చేస్తున్నారు అరా అని పిలిచారు. వెళ్ళాను. వెళ్తే ఇక ఇక్కడ అంటే ఫుల్గా తాగాను. వాళ్ళు పోస్తున్నారు, తాగుతానే ఉన్నా. తర్వాత అరే ఎప్పుడు తాగటమేనా, ఒక గేమ్ అనేది ఆడదామా అన్నారు వాళ్ళు. ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఒక 10 days బ్యాక్. అయితే ఇక 2-3 డేర్ ఆడదాం అన్నారు వాళ్ళు. ఇక బాటిల్ తిరిగితే నా వైపు వచ్చి ఆగింది బాటిల్. అంతా సినిమా కల్చర్. ఇక వాళ్ళు 2 డేర్ అంటే ఇక ఎప్పుడు నేను డేరే చూసుకుంటా. ఇక వాళ్ళు ఏమన్నారంటే అరే ఒకసారి మీ వైఫ్కి నా మొబైల్ నుంచి తీసి ఫోన్ చేయరా అన్నారు. మా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ మొబైల్ నుంచి మా ఆవిడకి చేయమన్నారు ఫోన్. ఓకే, వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తే మీ ఆవిడ ఎలా మాట్లాడుతుంది అన్నట్టు అన్నారు. చేసి నేనే అంటే వాయిస్ మార్చి మాట్లాడమన్నారు. మాట్లాడి ఇక అలోని కాల్ చేస్తే ఎవరు అన్నారు. ఇక మామూలుగా న్యూట్లో పెట్టాను, ఒకసారి చూద్దామని అలో ఎవరు నన్ను గుర్తుపట్టావన్నా. సురేష అంది. కాదన్న. తర్వాత రవి అంటే కాదన్న. ఇక న్యూట్లో పెట్టేదానికి ఇక మా ఫ్రెండ్స్ ఒకసారి న్యూట్లో పెట్టి తను ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోరా అన్నారు. మ్యూట్లో పెట్టిన తర్వాత ఏమన్నారు? ఏదో ఒకటి ఒప్పుకోమన్నారు, ఎవరో ఒకరి పేరు. ఎవరో ఒకరి పేరు. ఏ పేరు ఒప్పుకోమన్నారు? భరత్ అనే పేరు. భరత్ అనే పేరు. ఓకే. భరత్ అనే పేరు ఒప్పుకుంటే నేను గుర్తుపట్టేవాడిని. అంటే ఇక భరత్ అనేవాడు ఆ అమ్మాయి అంది. అమ్మాయిని క్వశ్చన్ చేశాను, నన్ను గుర్తుపట్టావని. భరత్ అని అంది. ఇంకో అవునన్నావు. రైట్. ఇంకా గుర్తుండానంటే ఎలా ఇదంతా నువ్వు టోన్ మార్చేసావు. నీ వాయిస్ కూడా అమ్మాయి గుర్తుపట్టలే. గుర్తుపట్టకుండా వేరే వాయిస్ లో మాట్లాడా. వేరే ఫోను, వేరే వాయిస్, భరత్. బాగుంది. ఇక తను మనం మర్చిపోయావంటే ఎలా మర్చిపోయేది, మర్చిపోయే విషయం జరిగిందా మన మధ్యలో అంతాను. అబ్బో, అంత కాన్వర్సేషన్ జరిగిందా మీ ఇద్దరి మధ్యన? ఆవిడ అంతా నేసింది పుసుక్కుని. ఏం జరిగింది? రవి అనే అతను నా లైఫ్ లోకి వచ్చాడు. వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. తర్వాత ప్రశాంత్ అనేవాడు వచ్చాడు, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. రవి ప్రశాంత్ ఆ విషయాల గురించి భరత్ తో చెప్తుందా? ఆడు భరత్ గడగదో పూర్తిగా తెలియకుండా నువ్వు ఒక్కడవే నాతో కొంచెం నిజాయితీగా ఉండవు, నువ్వు టెంప్ట్ అవ్వపోయినా నిన్ను టెంప్ట్ అయ్యేటట్టు నేను చేశాను అంది. మధ్యలో ఆ పకోడీ గాడు ఎక్కడ ఉన్నాడని అడగలేదా? అడగలేదు సార్. అతివ్రత. ఇక అనేసరికి ఒకసారి మా ఫ్రెండ్స్ న్యూట్లో పెట్టన్నారు. న్యూట్లో పెట్టి నీకు అందరూ నువ్వేసుకున్నారు బాగా వాళ్ళందరూ. అక్కడ భరత్ అనేవాడు కూడా ఉన్నాడా? అక్కడ లేడు. నీ డేర్ అంతా తుస్ అయింది అనమాట. ఇక్కడ పరువు పోయే. ఇక మా ఫ్రెండ్స్ అందరు నవ్వుకున్నారు. పక్కన మా ఫ్రెండ్స్ నవ్వుకున్నారని బాధపడాలో లేక తను ఇలా చేస్తుందని ఏమవ్వాలో తెలియలే. అంటే మరి అంతే కదా, నువ్వు భరత్ అనే ఒక సింగిల్ క్యారెక్టర్ తో ఎంటర్ అవుతే 3 పేర్లు ఇంట్రడ్యూస్ చేసింది. దానికి ముందు ఒక 2 పేర్లు, మొత్తం 5 పేర్లు చెప్పింది. మీ ఆవిడ కలవరించింది 5 పేర్లు. అవును సార్. ఇక వెంబట అవన్నీ ఇసిరేసేసి అవన్నీ చేసాలని పడేసేసి ఇక కోపంగా ఇంటికి వెళ్ళా. అంతే. ఇక తన్ని ఏది ఇంటికి వెళ్ళడం ఎందుకు? రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టే కదా. ఫోన్ లోనే నేనే ఇందాక భరత్ అని ఫోన్ చేశాను, మా ఫ్రెండ్స్ ఎట్లా అంటే నీ క్యారెక్టర్ ఏంటో బయటపడింది, వస్తున్నాను ఉండి ఇంటికి అంటే అయిపోయేది కదా. అయితే ఇక తన ఇంటికి వెళ్ళి భరత్ అనేవాడు ఎవరన్నా తను ఇంకా ఏం మాట్లాడలా. రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. తను ఏమన్నా చేసుకునేదని టెన్షన్ తో నేను వెళ్ళి డోర్ తీసి చూసా. రైట్. ఒక స్టూల్ మీద కూర్చుంది. కూర్చొని ఇటు రా ఉంది. ఇటు రారా దగ్గరికి కాదు. ఏం చేస్తావు ఇప్పుడు, ఇవన్నీ నిజాలని ప్రూవ్ చేస్తావా, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఇవన్నీ అంటుంది. ఇక ఏం చేయాలి అర్థం కాక. సాక్ష్యం ఉంది కదా అయ్యా, ఇందాక ఫోన్ లో అందరూ విన్నారు కదా ఐ విట్నెస్ లు. ఇక వాళ్ళ పెద్దల్లో ఎన్ని పెట్టి ఎన్ని చేస్తే తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తను అంతకు ముందులో అలా చేస్తుందనే కట్టుగా ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండిద్దని నీకు ఇచ్చి పెళ్లి చేశారా? నాకు ఇచ్చి మ్యారేజ్. సరిపోయింది రా బాబు. ఇక వాళ్ళు కూడా ఎంత చేసినా సరే ఇక ఇట్లా జరుగుతుంది. మీ అత్త మామలు పిలిపించి మీ పంచాయతీ ఏమైనా పెట్టావా? పెట్టాను మేడం. పెట్టినా ఇంకా తర్వాత ఎన్ని చేసినా తను ఇట్లాగే మాట్లాడుతున్నాయి. కానీ ఏంటని ఇలా చేస్తుంది అంటే ఏంటి నీకు తెలిసింది? అంటే వేరే అబ్బాయిలతో, రకరకాల అబ్బాయిలతో తిరగటం సంబంధం. అంతకు ముందు తను చాలా స్టోరీ అనుకున్నాను సార్ నా లైఫ్. మరి ఇప్పుడు ఈ అమ్మాయి మోసం చేసినట్టు కదా, వీళ్ళందరూ మోసం చేసి నీ పేక తెగ్గొట్టారు కదా ఇప్పుడు. అవును సార్. నీ పెళ్లి చేస్తే కనుక ఒక చోటే ఒక అబ్బాయితో ఉంటుందన్న ఆలోచనతో. ఇప్పుడు ఇలాంటి అమ్మాయినైనా మనకి ఇన్ని నిజాలు చేసినా కానీ ఆ పిల్లల్ని కనాలన్నా
ఏదైనా చేయాలన్నా, నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాలన్నా ఈ టెన్షన్తో నేను ఉండలేను. అవునవును, అది కరెక్టే. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటైతే మీ ఆవిడ వద్దా మీకు? ఇప్పుడు నాకైతే మా ఆవిడైతే వద్దు మేడం. కలిసి ఉన్నారా ఏమైనా దూరంగా ఉంటున్నారు గొడవ? ప్రస్తుతానికి ఒక దగ్గరే పెట్టారు వాళ్ళ పెద్దలు. ఓకే. వేరే మిమ్మల్ని వాళ్ళు సర్దుకోమని చెప్తున్నారు ఎంతసేపు? చెప్పినా సరే నా మనసు మీ బాగట్లేదు. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి తెలుసా పోనీ ఈ విషయం? వాళ్ళకి తెలిసినా వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నాను అంటున్నారు, కానీ నాకున్న బుద్ధి కావట్లేదు. అది ఓకే. ఈ అమ్మాయి ఏమైనా మారుతాను అనే ఉద్దేశం ఏమైనా చెప్పిందా? నాకు బుద్ధి వచ్చింది, నేను మారుతాను, పెద్దలందరూ నాకు చెప్పారు కాబట్టి నువ్వే కావాలన్నట్టుగా మారిందా? అలాగే ఉందా ఈ అమ్మాయి? అంతకు ముందు అంటూ అనిగిమనిగి లేస్తారు, ఇప్పుడు కొంచెం ర్యాష్గా పడుతుంది. ర్యాష్ గానే ఉంది ఇప్పుడు నుంచి అంతా తెలిసింది కాబట్టి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఏం చేసుకుంటావో చేసుకో. వాళ్ళ ఆవిడ కూడా వచ్చింది ఇంకా నువ్వు ఒకసారి. నువ్వే అంటుందా? రా నువ్వు అలాగే నువ్వు అంటుందా? ఏమైనా చేసుకో, నీకు మాత్రం విడాకులు అంట. ఓయమ్మ, నీకేం కర్మారా బాబోయ్. నాకైతే విడాకులు ఇప్పిండి సార్. అర్జెంటుగా విడాకులు అన్ని ఆకులు తీసేసుకోవాలి నువ్వు. అది నిజమైతే నిజంగానే కలిసి ఉండే కాపురం అయితే కాదు. చూద్దాం. రండమ్మా. నీ పేరు? పార్వతి. పార్వతి. ఏంటి పార్వతి, ఇప్పటివరకు మీ ఆయన చెప్పింది విన్నావు కదా? చక్కగా పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఏంటి ఇవన్నీ మధ్యలో? మధ్యలో అంటే మధ్యలో ఏం కాదు మేడం, అవి మ్యారేజ్ కాకుండా ముందు 1 year అయింది మ్యారేజ్ అయ్యి. ఇంటి నుండి అనేది ఇంకా బయటకే రాలేదు. నేను మ్యారేజ్ కాకుండా ముందు జస్ట్ లవ్ చేశాను, ఆయన మోసం చేశారు అంతే. ముగ్గురు పేర్లు చెప్పావు కదమ్మా. ఫస్ట్ ఆయన లవ్ చేశారు, ఆయన మోసం చేశారని ఇంకొకరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలా ఎంతమంది వచ్చారు సీక్వెన్స్ లో? ముగ్గురు సార్. ముగ్గురు. ఓదార్పు కోసం శారీరకంగా కలవడం ఎందుకమ్మా? కదమ్మా, ఎంత కాలంలో ముగ్గురు? 4 years 4 years లో 3 members. ఇతను 4th member. మరి ఇవన్నీ పెళ్లికి ముందే చెప్పాలి కదా మీరు అతనికి, బాబు ఇలా 3 చరిత్రలు ఉన్నాయి నా జీవితంలో అని చెప్పున్నా సరిపోయి ఉండేది కదా. ఏం చేసుకుంటావు చేసుకో అన్నా, పోరా అవతలకి అన్నావంట కాలు మీద కాలు వేసుకొని. ఏంటి మీ ధైర్యం ఏంటి? అలా ఏం లేదు మేడం, నేనేం అనలేదు. మరి ఏమన్నారు? ఆయనే వచ్చి ఏదో గొడవ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇలాంటివి తెలిసినప్పుడు ఏమో కూడా ఊరుకుంటాడమ్మా, డెఫినెట్ గా వచ్చి గొడవ చేస్తాడు. అలాంటప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలి? అదంతా పెళ్లికి ముందు అయిందండి, ఇలా పొరపాటు జరిగిపోయింది, పెళ్ళైన తర్వాత నేను నార్మల్ గానే ఉన్నాను కదా అని నువ్వు బతులు నాడుకోవాలి. కానీ చైర్ మీద కూర్చొని ర్యాష్ గా ఇట్రారా ఇదేదో సినిమాటిక్ రేంజ్ లో చెప్పావంట. ఇప్పుడు ఏం చేయగలం మేడం? ఏమి చేయలేము. ఇప్పుడు చేయకపోవటం కాదమ్మా, నువ్వు గతం అనేటప్పుడు నీ భర్తకు ఒక వార్త తెలిసినప్పుడు అది నువ్వు పెళ్లికి ముందే చెప్పాలి. చెప్పలేదు, పెళ్లి అయిన తర్వాత తెలిసింది, అపాలజెటిక్ గా ఉండాలా, సారీ చెప్పాలా. ఇప్పుడు ఏం లేదండి నన్ను క్షమించండి ముందే చెప్పాల్సిందని చెప్పాలా. ఇప్పుడు ఏం చేయగలం మేడం అంటే కనుక? పాస్ట్ రౌడీజం ప్రెసెంట్ మీద ఫ్యూచర్ మీద పడుతుంది. పాస్ట్ లో జరిగిపోయింది కాబట్టి మేము ఏం చేయలేమండి, పాస్ట్ ను మర్చిపోండి అంటే కుదరదు కదమ్మా. పోనీ పాస్ట్ లో జరిగిపోయింది, తెలియదు ఆ రోజున. అతనే ఫస్ట్ వాడు లవర్ అనుకున్నావు, కమిట్ అయిపోయావు. సరే వాడు మోసం చేశాడు, రెండో వాడు లవర్ అనుకున్నావు, కమిట్ అయిపోయావు. అతను పెళ్లి చేసుకోలేదు, మోసం చేశాడు, మూడో వాడిని అనుకున్నావు. అక్కడ ఏదో దుకాణం నడిచింది, ఓ బకరాన్ని తెచ్చి గౌరవప్రదంగా పెళ్లి చేశారు. నన్నే మోసం చేశారు. అవునమ్మా, వాళ్ళంతా నిన్నే మోసం చేశారు. నువ్వు మోసపోవడానికి రెడీగా ఉండేదాన్ని. ఎప్పుడు అయిపోయింది. ఒక భర్తను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నీలాంటి క్యారెక్టర్ ప్రతిసారి మోసపోవడానికి రెడీగా ఉండే అమ్మాయిని తెచ్చుకొని ఓ బకరా పెళ్లి చేసుకున్నాడు కదా. అతనికి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? అతనికి మీరు ఇచ్చే నమ్మకం ఏంటి? అతని కోసం మీరు మారిన విధానం ఏంటి? కాలు మీద కాలు వేసుకొని ఛాలెంజ్ చేయడమా? మీరు ఆ రోజులో పాస్ట్ లో చేసిన పనికి అతను మోసపోయాడు, నువ్వు సుఖపడ్డావు, ఆయన మోసపోయాడు. కాలు మీద కాలేసి ఏం ఛాలెంజ్ చేయలే నాన్న, కాలు మీద కాలు వేసుకోవాలి. కానీ ఆయన కాళ్ళు పట్టుకొని సారీ చెప్పుకొని బతులు ఆడుకోవాలి. ఆ పని నువ్వు చేయలే. మీ ఇంట్లో వాళ్ళందరూ కోర్టులో కేసులు వేస్తాం, కోర్టుల చుట్టూ తిరుగుతావు, బెదిరించి అంటగట్టుకుని కూర్చున్నావా? చంపేస్తావా ఏదో ఒక రోజు? అవన్నీ కాదమ్మా, ఇందాకేమన్నా నేనే మోసపోయానని చెప్పేసి డైలాగ్ కొట్టావు కదా. మరి ఫోన్ చేసినప్పుడు మీ ఆయన ఇంట్లో లేనప్పుడు భరత్ అనే వ్యక్తి ఫోన్ చేసినప్పుడు ఎలా మర్చిపోతాను, మర్చిపోయే మాటలా ఇలాంటివన్నీ మాట్లాడావు. అప్పుడు నాకు పెళ్ళైపోయింది, నువ్వు నన్ను మోసం చేసావు కదా అని ఫోన్ కట్ చేసేయాల్సింది నువ్వు. ఆయనతో నేను ఏం లవ్ లో ఏం లేను మేడం. ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరు అంటే ఆయనతో కనెక్ట్ అయిపోయాను. కానీ అతను పెళ్లి చేసుకుంటానని ఆయనతో లవ్ అని అసలు పెళ్ళైపోయిన తర్వాత అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావురా అని ఫోన్ తిట్టి పెట్టేసి ఉంటే మర్యాద చేశారు కదా వాళ్ళంతా. భరత్ అనే వ్యక్తి అప్పటికి కూడా నీ మనసులో పదిలంగానే ఉన్నాడుగా. ఆయనకి నేను కమిట్ అయ్యాను కానీ ఆయన నాకు కమిట్ అవ్వలేదు. అందుకోసమని ఏమన్నావు? పాస్ట్ అండి అన్నావు కదా. గతహ అని మాట్లాడిన దానివి. ఫోన్ వచ్చినప్పుడు భరత్కి నువ్వు ఇష్టపడ్డావంటే ఇప్పటికి ఇష్టపడుతున్నట్టేగా నువ్వు. లేదు మేడం, అలా ఏం లేదు. ఆయన తప్పించి ఇంకెవరు నాకేం లేదు అన్నావు. అంటే అప్పుడు చెప్పాను మేడం. నువ్వంటే నాకు ఇష్టం అని పెళ్ళి అయినా కూడా అంటావా? నాకు మేడం ఏమంటున్నారు? అలా అనలేదు మేడం, మిమ్మల్ని మర్చిపోలేము ఫోన్ పెట్టేయాలి అలాంటి వాళ్ళతో. తను ఏంటంటే ఇష్టం అని అనలేదు అంటే గానీ మర్చిపోలేము, మిమ్మల్ని ఎలా మాట్లాడొద్దు అంటున్నాను నేను. నువ్వు మంచిదాని అయ్యి ఉంటే అసలు ఫోన్ లిఫ్ట్ చేసి నాకు పెళ్ళైంది, నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దని పెట్టేయాలి. నువ్వెందుకు ప్రోలాంగ్ చేసావు టాపిక్ ని? అసలు ఇంతకా ఫోన్ లో ఉన్నది ఎవరో తెలుసా నీకు? చెప్పారు మేడం, ఆల్రెడీ చెప్పారు. ఇంటికి వచ్చాక చెప్పారు ఆయన. నిన్న కాల్ చేసేది నేనే అని చెప్పారు.
కదమ్మా ఇప్పుడు నీ భర్త కావాలి అని అనుకుంటున్నా నాకు పార్వతి, ఆయన కావాలి. భర్త కావాలి, నీలో ఏదైనా మార్పు వస్తుందా? అంటే అంటే పశ్చాత్తాపం వస్తుందా అని పశ్చాత్తాపం, అడుగుతున్నాను. పాత జ్ఞాపకాలు వదిలేయటం, పశ్చాత్తాపం భర్తకు మర్యాద ఇవ్వటం, భర్తకు మర్యాద ఇవ్వటం. మ్యారేజ్ అయిన తర్వాత నేనేం తప్పు చేయలేదు సార్. అది మ్యారేజ్ కాకుండా ముందు నేను తప్పు చేశాను. మ్యారేజ్ కాకపోయిన చేసినటువంటి తప్పులు అని నువ్వు అన్నా, తప్పులు కాదు అని అన్నా కూడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోవటం, ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది ఏ మనిషి కన్నా బాధ కలుగుతుంది. పోనీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా? నువ్వు దొరికావు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా? ఏం చేసుకుంటావు అన్నట్టుగా విధంగా మాట్లాడావు. లేదు సార్, నేను అలా అయితే మాట్లాడలేదు. ఆయనకి ఒకసారి అడగండి కావాలని. మీ ఆయనే చెప్పాడమ్మా. లేదు సార్, నేనైతే తప్పు చేయలేదు. నేను తప్పు చేశానని అంటున్నారు కదా, మీకు ఏదైనా ప్రూఫ్ ఉంటే చూడండి సార్. అబ్బో, మీ ఆయన ఓ ప్రూఫ్ తీసుకొచ్చాడు. నేను చేయలేదు మేడం. అదే, చెప్పండి అతను ఏ అతను ప్రూఫ్ కూడా తెస్తాడు. వస్తాడు, ఒక నిమిషం అదే ఉండండి. మేడం, అతను ఏ ఈవిడ చాలా ప్రూఫ్ తెస్తారో confident గా చెప్తుంది. ఏమండి మీరు ఎవరైనా తీసుకొచ్చారు కదా ప్రూఫ్ అని చెప్పి, పిలవండి. భరత్ ఎవరమ్మా అతను? భరత్ మేడం. భరత్. నువ్వు ప్రేమించిన భరత్. మామూలు ఆయనకి భరత్ లవ్ కూడా చేయలేదు కాదు. మేడం. ఆ, నేను ఇష్టమా? ఇష్టం కూడా మరి లేదు. శారీరకంగా ఎందుకు కలిసావు ఫిజికల్ గా? ఆ టైంలో అలా అనిపించేసింది. ఫ్లోలో అయిపోయింది అంతే. ఏం చెప్దామని వచ్చారు సార్ భరత్ గారు మీరు? ఆమె ఇద్దరితో మోసపోయిందని చెప్పి ఓదార్చాను. మీరు కూడా మోసం చేశారు అంతేగా? నేను ఆమె మీద ఓదార్చాడు అంటూ ఉండండి ఫస్ట్. మీ ఓదార్పు నాకు యాత్రలు ఆమె మీద తగలయ్యా? ఎటువంటి ఫీలింగ్ లేదు. ఈ ఓదార్పులు అంటే ఆమె ఓదార్చు ఆ? ఓదార్చు. ఓదార్చాను. అయితే ఆమె ఫిజికల్ గా నన్ను టెంప్ట్ చేసింది. దానివల్ల శారీరకంగా కలిసాం. 6 నెలలు కలిసి ఉన్నాం. 6 months. బా. మరి పెళ్లి ఎందుకు చేసుకోవాలా? మేము ఎప్పుడు లవ్ చేసుకోలేదు. ఓన్లీ ఓదార్పు యాత్రేనా? ఓన్లీ ఓదార్పు. పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకోలేదు కూడా. కాదయ్యా, 6 నెలలు కలిసి ఉన్నారా మీరిద్దరు? అవునండి. కానీ పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదా? 6 నెలలు పడుతుందా ఒకరినొకరు ఓదార్చుకోవటానికి? ఆమెకి ఆ ఫీలింగ్ లేదు, మీకు ఆ ఫీలింగ్ లేదు. ఏమా నిజమేనా? అవును మేడం, నిజమే. అయ్యే, ఏం కాన్ఫిడెన్స్ అమ్మా. షాల్వా ఏదైనా తెస్తే కొంచెం ఈ కాదమ్మా, ఆ అమ్మాయికి- ఓదార్పు యాత్రలో జరిగినటువంటి జ్ఞాపకాలు ఇప్పటికీ నీ మనసులో పదిలంగా ఉండిపోయి భరత్ అనేటటువంటి ఇతన్ని నువ్వు మర్చిపోలేకపోతున్నావు, అంతేనా? అవును సార్. అంతే. అబ్బా. మరి నీ భర్త జ్ఞాపకాలు ఎప్పటి నుంచి వస్తాయి నీకు? భరత జ్ఞాపకాలు పోయి భర్త జ్ఞాపకాలు ఎప్పుడు వస్తాయి? అంతే అంటే అతను ఏదో కాల్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా మైండ్ లోకి వచ్చారు. కానీ అంతకు ముందు ఇంకొకసారి కాల్ చేస్తే ఇంట్లోకి కూడా వస్తాడు కదమ్మా. లేదు సార్, అలా ఏం లేదు. మరి అంతే అనుకోవాలి. నీకు ఇంకా పదిలంగా ఉన్నాయి, నిన్ను మర్చిపోలేకపోతున్నాను, చాలా రొమాంటిక్ గా మాట్లాడేవంట కదా. ఎప్పుడో జరిగిపోయిన కథలా మాట్లాడలేదు. నువ్వెందుకు మళ్ళీ నా జీవితంలో దూరే, ఎందుకు నా జీవితంలో పెంట పడుతున్నావు, నేను సురేష్ తో హ్యాపీగా ఉన్నాను నువ్వు అనాలి కాల్ కదా. చేస్తాడికి ఏదోలాగా అనిపించి సరే, అలా ఇవన్నీ మాట్లాడాను past అన్నాం. సార్. ప్రజెంట్ ఏమన్నా ఉండిందా మీకు? ఏమన్నా తెలుసా సురేష్ గారు? ప్రెజెంట్ అయితే నాకైతే ఆ అమ్మాయి వద్దండి. వద్దని వేసుకున్నా, డిసైడ్ అయిపోయి. ప్రెజెంట్ అయితే ఇంకా అంతే. అంటే ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్, నాకు ఆ నువ్వు మాట కావాలి. నచ్చట్లేదు నీకు? ఏం నచ్చట్లేదు? అసలు తనని నమ్మి తనతో ఉండలేనండి. ఆ? తనని నమ్మైతే ఇంకా నేను ఉండలేను. తనతో పిల్లల్ని కలాలన్నా నాకు ఒక భయంగా ఉంది. ఎందుకంటే రేపైనా మళ్ళీ వాళ్ళ కోసం నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే నేను ఆ బాధ అది మీరు ఆ అమ్మాయికి చెప్పండి ఏ కారణాల చేత ఆ అమ్మాయిని వద్దనుకుంటున్నారు. ఇప్పుడు మీ ముందు ఇట్లా సైలెంట్ గా అనిమని కూర్చుందండి. ఒకసారి మీరు నా దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో చూడాల్సింది. సార్ మా ముందు కూడా అణిగిమణిగి అయితే అమ్మాయి కూర్చోవడం కూర్చోవాలి. అలాగే కూర్చుంది, కానీ సమాధానాలు మాత్రం అవును నేను చేశాను, అప్పట్లో చేశాను, ఇలా అప్పుడుగానే బిహేవ్ ఆ చేస్తాను. అమ్మాయి స్టూల్ మీద కూర్చుంటే నువ్వు అంటదేమో, అంతే కదా. ఇంట్లో ఎలా అంటే తన స్టూల్ మీద కూర్చుంటే నేను కింద కూర్చోవాలన్నట్టు చూసిద్ది. కరెక్ట్ అంతకు చెప్పు ముందర నువ్వు బాగానే ఫస్ట్. ఇంకో కరెక్ట్ గా అంటే చెప్పు. అలా చూసానా ఈ టైంలో? అంటే మ్యారేజ్ చేసుకున్నా చెప్పు కరెక్ట్ గా. మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అలా ఫోన్ దగ్గర నుంచి ఆయనకి నీ బాగోతం తెలిసింది. అవును మేడం, అప్పటి నేను నుండి ఇసుక ఆయన అప్పటి నన్ను నుంచి దూరం చూపిస్తున్నావు. చేస్తున్నారు. నేను పెట్టట్లే, ఆయన పెడుతున్నారు. ఒకటి భారతి వింటారా? మీరిద్దరు మాట్లాడుకుంటారా ఒకసారి? అతను నో అంటున్నాడు, నువ్వు ఎస్ అంటున్నావు, మీరు డిస్కస్ చేసుకోండి. ఎలా తేలితే దాన్ని బట్టి మేము జడ్జిమెంట్ చెప్తాం. నాకు ఆయన కావాలి సార్. ఏ సురేష్, అదే నాకు నువ్వు నాకైతే కావాలి, వద్దండి ఇతను. నాకు కావాలి నువ్వు. నాకొద్దు. నేనైతే డైవర్స్ ఇవ్వను. భరత్ నీకు కావాలా ఆవిడ? ఆయన అసలు అంత ముందు కూడా వద్దనేసాడు పాపం. నేను అంతకు ముందు వద్దనుకోనే నేను జాబ్ పరంగా 6 నెలల తర్వాత, అయితే 6 నెలలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆమెకి అబార్షన్ చేయించాను. నువ్వేంటి 6 నెలలకు ఒకరిని ఓదారుస్తూ ఉంటావా? ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ప్రెగ్నెంట్ ఇందులో. కూడా అయింది ఆవిడ? వారిని. అబార్షన్ చేయించాను. మళ్ళీ నా జాబ్ పరంగానే వెళ్ళిపోయా. బో. బా, నువ్వు అసలు పూర్తిగా సేఫ్ సైడ్ లో ఉన్నావు. ఆమెకు మ్యారేజ్ అని తెలిసింది. ఇంకా ఆమె డిస్టర్బ్ ఇంకా చేయకూడదు అక్కడితో నీ యాత్ర ఆపేశావు. ఇంకా డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నీకు నా జోలికి రాలేదు. ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ విషయం మరి అతను వద్దంటున్నాడు, ఆవిడ ఒంటరిది అవుతుంది. మళ్ళీ మీ మళ్ళీ యాత్ర ఓదార్పు యాత్ర మీ start యాత్ర చేస్తారా? కొనసాగించరాదు? ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది కదా. అది మ్యారేజే, యాత్ర కదా అది. ఏది అది ఇప్పుడు పెళ్లి అయిపోయిందా మీకు? ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మా భార్య ఉండగా నేను చేసుకుంటా. స్ట్రైట్ గా నువ్వు చాలా ఫ్రాంక్ గా, స్ట్రైట్ గా, కరెక్ట్ గా, ముక్కు సూటుగా Clear గా ఉన్నారు సార్. ఎవరి వాళ్ళు ఉన్నారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం ఇక్కడ ఒకటి, ఇది చాలా సింపుల్ గా మనకు కనిపించే అంత ఈజీగా ఈ రోజు పార్వతి డిస్క్రైబ్ చేసినంత ఈజీగా అయితే లేదు. ఎందుకంటే
ఇది క్లియర్ కట్ థ్రోట్ మెకానిజం. అంటే కనుక గొంతు కోసారు, అబ్బాయి గొంతు అయితే కోసారు. ఈ అమ్మాయిదే తప్పు కాదు, ఈ పెళ్లి చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పు చేశారు. ఎందుకంటే ఇదంతా గతం అండి, గతం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు, ప్రస్తుతం గురించి మాట్లాడండి అని పార్వతి గారు చాలా మర్యాదగా చెప్తున్నారు. సురేష్ గారిని నమ్మబలిగేటటువంటి విధంగా చెప్తున్నారు. సురేష్ గారిని మళ్ళీ ఇంకొక లూప్లోకి లాగాలని ట్రై చేస్తున్నారు. ఎంత మాట్లాడుకున్నా కూడా 4 years వ్యవధిలో ఒక ఆడపిల్ల 3 సార్లు మోసపోవటం, 3 మగవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవటం అన్నది జరగటం చాలా రేర్. అది నీ నోటు వెంట వచ్చినటువంటి మాటలే, నేనేం చెప్పలేదమ్మా. 4 yearsలో 3 వచ్చారా, లేదంటే 3 ప్యారలల్గా ఉన్నారా అనేది కూడా మాకు తెలీదు. ఇలా మాట్లాడుతున్నామని మేమేం అనుకోవద్దు. ఓకే, సో ఆ స్టోరీ కాస్త ఎక్కడో చాట ఆగిపోవాలనేటటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రుల ప్రేమ కొద్దీ పక్కదో పట్టినటువంటి అమ్మాయికి బుద్ధి రావాలనేటువంటి ఆలోచనతో నీకేం చేశారంటే పెళ్లి చేశారు. అంటే కొద్ది జ్ఞానం వస్తుంది, కొద్ది పద్ధతిగా ఉంటావు, కొద్ది నియంత్రణతో ఉంటావు, ఇలా పక్కదో పట్టవు అని చెప్పి వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవటానికి, వాళ్ళ పరువు వాళ్ళు కాపాడుకోవటం గురించి చేసినటువంటి స్వార్థపూరితమైనటువంటి పనిది. దీని అంతటికీ బలిపశువు ఎవరు అంటే కనుక సురేష్. ఈరోజు నిజంగా చాలా జాలేస్తుంది అబ్బాయిని చూస్తుంటే. ఎందుకంటే 2 కారణాలు ఇక్కడ. ఒకటి, నువ్వు చేసినటువంటి అన్నీ జరిగిపోయినాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే కనుక తప్పులు చేసిన తర్వాత బహిరంగంగా 4 మధ్యలో అడ్డంగా దొరికాడు సురేష్. అందరి మధ్యలో నవ్వారు ఫ్రెండ్స్ అందరూ. ఏదో గేమ్ ఆడాడు, ఏదో సరదాగా పోతుంది, అట్లీస్ట్ నా వైఫ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది 10 మంది ఎదుర్కొంటా ప్రూవ్ చేసుకుని కాల్ రెగరేసుకుంటూ బయటకు వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. తలదించుకుని బయటకు వచ్చాడు. పోను 1 పేరా 2 పేరా, తను మాట్లాడినటువంటి 3 నిమిషాల్లో 4 పేర్లు ఎత్తావంట. రవియా, సురేషా, మహేషా, గడుదుగుడ్డ అని చెప్పి. అంటే ఇన్ని పేర్లు నువ్వు ఎత్తి నీ భర్త యొక్క వాయిస్ కాస్త మార్చేటప్పటికి, సంవత్సరం పాటు కాపురం చేసిన నీ భర్త యొక్క వాయిస్ కూడా నువ్వు గుర్తుపట్టలేకపోయావు. నీ భర్త యొక్క వాయిస్ గుర్తుపట్టలేకపోయావు, 4 పేర్లు ఎత్తావు. ఫైనల్గా భరత్ అనేటటువంటి వ్యక్తిని, అవును నేను భరత్ అనేటటువంటి మాటను అతను అనేటప్పటికీ, అవునా భరత్ నీవు మనసులోనే ఉన్నావు, ఇంకా నీ జ్ఞాపకాలు పోలేదు అనేటప్పటికీ ఏ మగాడు మాత్రం ఊరికే ఉంటాడమ్మా? వెనక్కి వచ్చాడు. పుండి మీద కారం జల్లినట్టుగా నిన్ను ప్రశ్నిస్తే నువ్వేదో కింద మీద పడి నన్ను క్షమించండి, నన్ను ఒంటరిదాన్ని చేయకండి, నన్ను కాపాడండి అంటాడు అనుకున్నావు. అయితే నువ్వేం పొడిస్తే అది పొడుచుకొని, నువ్వేం చేస్తే అది నువ్వు చేసుకొని నువ్వు గివ్వు అని చెప్పి మాట్లాడి మనిషిని రెచ్చగొట్టి పుండి మీద కారం జల్లేటటువంటి పద్ధతిని చేసావు. లేదు సార్, అలాగ అనలేదు ఆయనకి. అమ్మా ఏమన్నావు అనేటటువంటిది, అక్కడ ఏం జరిగింది అనేటటువంటిది నువ్వు ఒకటి చెప్తున్నావు, అతను ఒకటి చెప్తున్నాడు. కానీ నువ్వు ఏం అనుండొచ్చు అనేటటువంటిది నీ చరిత్ర చెప్తుంది. ఇక్కడ నువ్వు మాట్లాడేటటువంటి తీరు కూడా మాకు చెప్తుంది. దానికి తోడు భరత్తో పాటు జరిగినటువంటి ఒక అయోమయం ప్రయాణం, ఒక ఏ మాటల్లో చెప్పాలి అని చెప్పలేనటువంటి ప్రయాణం, ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెళ్ళి అనేటటువంటి ఆలోచన లేకుండా కలిసిగట్టుకుంటూ 6 నెలల పాటు బ్రతికి ప్రెగ్నెన్సీ అయ్యి దాన్ని అబార్షన్ చేయించుకున్న తర్వాత సురేష్కి నువ్వు వచ్చినటువంటి వ్యక్తి. నువ్వు ఇంత చరిత్ర పుటాలు ఉన్నాయి. నువ్వు అది గతహ అన్నట్టుగా మర్చిపోండి, మేము ముందుకు వెళ్ళిపోతాం అనుకుంటే కనుక ఆ అబ్బాయికి ఈరోజు అదృష్టం బాగుండి సంవత్సరమే అయ్యింది నీతో పాటు ప్రయాణం, పిల్ల జల్ల అంటూ ఏది లేదు కాబట్టి హీజ్ ఎ ఫ్రీ బర్డ్. అతనికి ఎటువంటి కంపల్షన్ లేదు, అతనికి సర్వ హక్కులు ఉన్నాయి నిన్ను కాదు అనుకోవటానికి. అన్ని రకాల రీజన్స్, 110 రీజన్స్ ఉన్నాయి అతనికి నువ్వు వద్దు అనుకోవటానికి. ఇక నువ్వేమీ అమాయకురాలు కాదు. ఇప్పుడు చాలామందికి చరిత్రలు ఉంటాయి, చాలామంది పాస్ట్ అనేటటువంటిది అమ్మాయిలకి చాలామందికి ఉంటాయి. కానీ నీ పాస్ట్ అనేటటువంటిది ఎంత విపరీతంగా ఉంది అంటే కనుక అంత పాస్ట్ కాస్త నీ మొత్తం వ్యక్తిత్వాన్ని, జీవితాంతం నువ్వు బ్రతికేటటువంటి నీ వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేసే అంత బదిలమైనటువంటి పాస్ట్. అంత పాస్ట్ ఉన్నప్పుడు ఇదంతా పోతుందమ్మా, మేము చెప్పేస్తాము ఆ అమ్మాయికి మేము భరోసా ఇస్తాము, ఆ దేవుడి మీద కాకపోతే ఈ దేవుడి మీద ప్రామిస్ చేస్తుంది, తీసుకెళ్ళిపోయినా సురేష్ అని చెప్పడం అనేటటువంటి ఆ ధైర్య సాహసాలు మాకు లేవు. ఆ ధైర్యాన్ని మనం తీసుకునేటటువంటి ఉద్దేశం లేదు. సార్ నేను అతను పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాను నేను. అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే అనేటటువంటిది 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మాట కాదు. సంవత్సరం తర్వాత భరత్ అనేటటువంటి జ్ఞాపకాలు పదిలంగా ఉన్నటువంటి మాట అన్నావు, 4-5 పేర్లు తీసన్నావు. సో అది పెళ్లికి ముందా పెళ్లి తర్వాత అనేటటువంటి సబ్జెక్ట్ గురించి కాదు. అతను మానసికంగా చిదిగిపోయాడు అతను. ఎందుకంటే కనుక ఇవన్నీ సీక్రెట్స్, ఇవన్నీ దాచిపెట్టారో ఎవరు ఓపెన్గా చెప్పలేదు. ఇది చాలా భయంకరమైనది. అది ఇది కంప్లీట్గా వినండి అమ్మా, వినండి, ఇంకా అయిపోయి నేను మాట్లాడినాను. ఇది కంప్లీట్గా అతను మానసిక పరిస్థితి, అతను ఉద్దేశానికి సంబంధించింది. కాబట్టి ఈరోజు అతను చంపుకొని వచ్చి నీతో పాటు కాపురం చేస్తాడో, లేదా ఆ జ్ఞాపకాలతో నువ్వు వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడో అనేటటువంటిది కంప్లీట్గా అతని ఉద్దేశం. నేనైతే మాత్రం ఈ స్టోరీ విన్న తర్వాత, నిన్ను అసెస్ చేసిన తర్వాత, భరత్ గారు చెప్పిన తర్వాత, మీ ఇద్దరిని అయితే కనుక ఈ వేదిక నుంచి కలిసి పంపించడం అనేటటువంటిది ససేమిరా నేనైతే ఒప్పుకోను. ఫైనల్ డెసిషన్ ఈజ్ అబౌట్ సురేష్. వెదర్ యూ వాంట్స్ టు కంటిన్యూ, నువ్వేమైనా బతుమాలతావు, వాల్ మాలతావు, కాలు మీద పడతావు, ఇంకోటి చేస్తావు, అదంతా నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం సైకలాజికల్గా ఈ మ్యారేజ్ కంటిన్యూ అవటం అనేది కరెక్ట్ కాదు అనేది నా డెసిషన్. థ్యాంక్ యూ సార్. మేడం, మహిళా లోకం నిద్ర లేచింది అంటే ఈ రకంగా నిద్రలేస్తుందని ఈ
ప్రోగ్రామ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఎంత అధ్వాన్నమైన కేసుల నుంచి బరి తెగిచ్చేసి మాట్లాడే స్టేజ్కి ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు మహిళలు. ఏంటమ్మా ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి వీళ్ళ కోరికలు కంట్రోల్ చేయడం కుదరదు అని మనం పురాణాలు చదువుతుంటే అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు రమ్య గారు పురాణాలు అలా చెప్తారు, లీగాలిటీ చెప్పాలి కదంటే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనం మాట్లాడాల్సి వస్తుంది. జెంట్స్ కంటే కూడా జెంట్స్కి ఎంత ఫీలింగ్స్ ఉంటాయో మహిళలకి అంతకంటే ఎక్కువ ఉంటాయట. అందువల్లే కంట్రోల్ చేయడం కోసమని నానా రకాల కట్టుబాట్లు, సాంప్రదాయాలు, దేవుళ్ళు, పూజలు, పునస్కారాలని అన్ని రకాలుగా వాళ్ళని సాంప్రదాయంగా కంట్రోల్ చేయడానికి చూస్తుంటే ఆ స్టేజ్ నుంచి మనం స్వేచ్ఛలు, ఆ సాంప్రదాయం కర్మ కొద్దీ ఎట్లా వెళ్ళిపోయిందంటే మరి మూర్ఖత్వంగా వెళ్ళిపోయింది. ఆ మూర్ఖత్వం నుంచి కాపాడుకుని మహిళలను తీసుకొచ్చి ఈ రోజున ఒక స్టేజ్లో కూర్చోబెట్టడానికి ఎన్నో వందల సంవత్సరాలు పడితే దాన్ని చాలా ఫాస్ట్గా సర్వనాశనం చేసుకుంటున్నారు. విత్ ఇన్ 10 yearsలో చూస్తేనమ్మా, నేను ప్రాక్టీస్లోకి వచ్చి 25 years, 25 years అప్పుడు డైవర్స్ కేసులే లేవు. అదొక అవమానం. డైవర్స్ కేసు అంటే ఫ్యామిలీ మ్యాటర్లు అంటే ఓన్లీ మెయింటెనెన్స్ కోసం ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు వేసేవాళ్ళు. అప్పట్లో మెయింటెనెన్స్లు అంటే 500 ఫిక్స్డ్ అమౌంట్ 500 అని. ఆఫ్టర్ 5 years ఆఫ్ మా ప్రాక్టీస్లో కూడా అమౌంట్ 500. తర్వాత 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్లో కూడా కొంత చేంజెస్ స్టార్ట్ అయినాయి. అంటే ఒక 20 years బ్యాక్ చూస్తే మెయింటెనెన్స్లు 500 ఉన్న స్టేజ్ నుంచి డైవర్స్ కేసులు వేసి ఇదంతా అనే స్టేజ్లో 10 years ఆఫ్ స్పాన్లో చూస్తే ఈ రోజున కోర్టులో రన్ అవుతున్నవి డైవర్స్ కేసులే. ఈ కర్మ కొద్దీ ఈ 5 yearsలో ఒక అంటే లాక్డౌన్ తర్వాత సోషల్ మీడియా ఎప్పుడైతే బాగా పాపులర్ అయిందో ఫ్రెండ్స్ పెరిగారు, పరిచయాలు పెరిగినాయి, విడతనం మరీ ఎక్కువయ్యింది. దానికి తోడు ఆ లాలో వచ్చిన ఆ 497 ఎత్తుబడేసిన సెక్షన్ ఏదైతే ఉందో కండువాలు వేసుకొని మరీ తిరుగుతున్నారు. మేము అక్రమ సంబంధం పెట్టుకున్న బ్రాండ్, అదొక బ్రాండ్ కింద కన్వర్ట్ అయింది ఈ రోజున. ఒక భర్తతో ఒక భార్య, ఒక భార్యతో ఒక భర్త ఉండడం ఇన్సల్ట్గా తీసుకెళ్తారేమో ఇంకొక 3 years ఆఫ్ స్పాన్లో. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నాం, మనకేం పెద్ద టైం పట్టట్ల దీంట్లో. మీరు ఈ రోజున కాలు మీద కాలేసుకొని మీరు ఛాలెంజ్ చేస్తున్నది ఏదైతే ఉందో, ఇందాక సార్ అన్నిసార్లు చెప్తున్నా నేను ఆఫ్టర్ మ్యారేజ్ బాగానే ఉన్నాను కదండి అని. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు బాగానే ఉన్నావేమో నీ అవసరం కోసం, ఆయనకి అవసరం లేదుగా. అతనేం తప్పు చేశాడు? అతని పాస్ట్ కూడా ఎత్తుకు. అతనికి 3 అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉంటాయంటే నీలాంటి క్యారెక్టర్ సర్దుకోవడానికి రెడీ అవ్వాలి, సర్దుకుంటుంది. అప్పుడు ఇద్దరు దొందు అవుతారు. ఏదో ఇక్కడ నుంచి బాగుండావు అని అనుకున్నప్పుడు కూడా నువ్వు తగ్గే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆయనకి అసలు ఆ పాస్ట్లో ఏమీ లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరిగేసి నువ్వెంత అని మాట్లాడితే నీలో మార్పే లేనట్టుగా తల్లి తిప్పి కొడితే 1 year. ఇంక ఈయన మీద నీకేం బాండింగ్ ఉంది అప్పుడే? ఇలాంటి పొజిషన్లో ఆ అబ్బాయిని తీసుకొచ్చి నాకు భర్త అండి, మీ అందరి ఇంట్లో వాళ్ళు అబ్బాయి రెడీ హ్యాండెడ్గా పట్టుకొని మాట్లాడితే కనీసం లేదండి అవన్నీ తప్పు అనాలి. అబద్ధం అండి, నా మీద ఎవరో ఎలిగేషన్స్ అట్లా చెప్పారు, అలా మాట్లాడితే ఆడెవడో ఫోన్ పెట్టేశాడని కనీసం అబద్ధం అన్నా చెప్పినా సంతోషపడేవాడు. అవును అయ్యింది, అయితే ఏంటి ఇక నుంచి బాగున్నానుగా అంటావేంటి? ఇక నుంచి బాగున్నాను అనేది నీ ప్రవర్తనలో తెలియాలి. నీ మాటల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ ఎక్కడా తెలియట్లా. మాకు ఎదురు మాకే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు ఏమి నమ్మి ఆయన బతులాడాలమ్మా? లేదు మేడం, నేను బాగానే ఉంటున్నాను, ఒకసారి అడగండి మేడం. అతనే రివర్స్ ఆ రోజు వరకు బాగానే ఉన్నావు, తర్వాత కూడా నేనే ఉంటున్నా, కానీ ఆయనే నాతో ఉండట్లేదు. కరెక్టే, నీకు అవసరం, ఈయనకి అవసరం లేదు. ఇలా 3 4 వాడేసిన అమ్మాయి అని తెలిసిన తర్వాత అది కర్మ కొద్ది అతనికి ఒక్కడికే తెలిస్తే ఏదో కాళ్ళు పట్టుకుని బతులు ఆడొచ్చు. నువ్వు మీ అమ్మ మీ కుటుంబ సభ్యులంతా వచ్చి ఊరంతా ప్రసాదం పంచినట్టు పనిచేసాడు. డేర్ అనే గేమ్ ఆడి 2/3 డేర్ గేమ్లో జీవితకాలం ఇంకోసారి డేర్ అయితే చేయడు. అలాంటి షాక్ ఇచ్చావు నువ్వు. మ్యారేజ్ చేసే వాళ్ళనే ఎక్కడ మోసం చేస్తారని నమ్మకం లేకుండా ఎక్కడ ఉంటాను మేడం. వాళ్ళు కూడా మోసమే చేస్తారమ్మా. మోసం చేసావు ఇక్కడ. మీ ఇంట్లో వాళ్ళు కనీసం నీ క్యారెక్టర్ ఇట్లా దున్నుకుంటూ వెళ్ళిపోతున్నావని బకరాన్ని తెచ్చి పెళ్లి చేసేసారు. అసలు వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసా? మీ అన్నకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? అమ్మో మా వదిన ఎట్లాంటిది చీల్చి చండాడేస్తారే, నీ దాకా వస్తే ఎందుకు ఇట్లా ఉంటారు? ఏ రకంగా బతున్నాడాలమ్మా? అతను కూర్చున్న అతను ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో తెలుసా? మీరిద్దరు ఫ్రెండ్స్ ఏమి ఎంజాయ్ చేస్తామండి, మాకు అసలు మ్యారేజ్ చేసుకునే బాండింగే లేదు, మాకు లేని ఫీలింగ్ మీకు ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నాడు అతను. నువ్వు అదే అన్నావు. ఇంత విచ్చలవిడితనం ఉన్న వాళ్ళని అమ్మ ఈవిడ భార్య, తాళిబొట్టు, పవిత్రత అని అట్లా మాట్లాడగలం. దాని బంధం వాల్యూనే మీరు మాకు ఎక్కడ తెలియచేయలే. సో దాని గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. సో ప్లీజ్ మీరు ఎంత త్వరగా డైవర్స్ ఇస్తే అంత బెటరు. మీరు లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తామని అంటే కనుక ఈ రోజున మేము అతని వెనకాల మా టీం మొత్తం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అంటే నేను చెయ్యననే మాట్లాడుతున్నాను.
నాకు భర్త చేయను మేడం. కావాలని. నాకు ఆయన కానీ కావాలి. ఆ ఇంట్లో ఉండే రైట్స్ నీకు లేవు. రేపు మార్నింగ్ కల్లా మీరు హౌస్ వెకేట్ చేయకపోతే మీ ఇంట్లో వాళ్ళందరితో ఇప్పుడు మాట్లాడతాము. హౌస్ వెకేట్ చేయకపోతే మాత్రం ఊరుకోం. మీరు లీగల్గా ఎలా వెళ్తారో వెళ్ళండి. మీ నలుగురు బాయ్ ఫ్రెండ్స్ యొక్క డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే భర్త గారి దగ్గర ఓదార్పు యాత్రలో నువ్వు ఫస్ట్ ఇద్దరికి కూడా ఇన్ఫర్మేషన్లు ఇచ్చావు, అతని దగ్గర ఉన్నాయి. లేకపోతే అతని మీద కేసు వేస్తాం. వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇస్తారా మీరు? వాళ్ళిద్దరు మా ఫ్రెండ్సే మేడం. ఫ్రెండ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది కదా నాన్న. కోర్టులో కేసు వేద్దాం నాన్న. నీకు ఫ్రీ లీగల్ సర్వీస్ మేము ఇస్తున్నాం. ఓకే అండి. డైవర్స్ కేసు ఫైల్ చేద్దాం రేపు ఒకసారి ఆఫీస్కి రండి. ఆ అమ్మాయి కనుక 498 DVC వేస్తే వాళ్ళ ముగ్గురు విట్నెస్లు, వాళ్ళ ముగ్గురిని కూడా డైవర్స్ కేసులో ఇంప్లిమెంట్ చేయండి. ఆ అమ్మాయికి రూపాయి కూడా మెయింటెనెన్స్ రాదు. ఓకే మేడం. మీరు చేయాల్సిన పని రేపు మార్నింగ్ హౌస్ వెకేట్ చేయించండి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. మేము వస్తాం, మా టీం వస్తారు మీతో పాటు. సరే మేడం. బెటర్ మేడం. ఈ కేసులో అసలు అమ్మాయిని కలిపేసి నాకు ఒక అవకాశం ఇస్తే ఏ అవకాశం? అసలు ఏ మీ అవకాశం ఆయనకి అమ్మా? నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదమ్మా. అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని బతువులాడుంటే నీ క్యారెక్టర్ మారిందని మేము ముగ్గురు నమ్మితే నిజంగా మేము అతని బతువులు ఆడేవాళ్ళం. ఎలా మాట్లాడావు ఇప్పుడు దాకా? లాస్ట్ మినిట్లో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అవకాశం అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. భరత్ అవకాశమా, మహేష్ అవకాశమా, సురేష్ అవకాశమా, ఏ అవకాశం మాకు అర్థం కావట్లేదు. దయచేసి నువ్వు అవకాశాలు అడగద్దు. లీగల్గా వెళ్ళు, తెలుస్తుంది నీకు కూడా. ఇంత పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నా, ఇన్ని కెమెరాలు ఉన్నా, ఇంత ధైర్యంగా నువ్వు విచ్చలవిడిగా ఒప్పుకుంటున్నావు అంటే ఇంట్లో ఏ రేంజ్లో ఉంటావు అనేది మాకు అర్థమైపోయిందిలే. కానీ వెళ్ళమ్మా, బయలుదేరు. సరేనా? ఓకే నాన్న, జాగ్రత్త. ఆవిడతో కలిసి వెళ్ళ, మాకు వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు. ఏ పోలీసులు ఫోన్ చేసినా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. సురేష్ గారి వేదికను నమ్మి వచ్చినందుకు, ఆయన కరెక్ట్గా ఏం చేయాలనేది చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.